గరికపాటి నరసింహరావు గారు చెప్పలేదా శ్రీరాముడు ఉట్టి మనిషి దేవుడు కాదు మీకు భక్తి ఎక్కువై పూజిస్తున్నారు అని గరికపాటి నరసింహరావు గారు చెప్పారు. తప్పేంటి? మనిషిని పూజించాల్సిన అవసరం ఏంటి సార్? సృష్టికర్త ఉన్నాడు కదా, సృష్టి మొత్తాన్ని చేసిన దేవుడు ఉన్నాడు కదా, ఆయన పూజిస్తాం. మనిషిని ఎందుకు పూజించాలా? మీరు నన్ను పూజించడం, నేను మిమ్మల్ని పూజించడం ఏమొచ్చింది? నేను తిండి తింటాను, బాత్రూమ్కి వెళ్తాను, మీరు తిండి తింటారు, బాత్రూమ్కి వెళ్తారు, ఇద్దరం ఒక రోజు చచ్చిపోతాం. నేను మిమ్మల్ని పూజిస్తే నాకేం వచ్చింది? నన్ను పూజిస్తే మీకేం వచ్చింది? జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిద్ది అన్నట్లు ఉంటుంది వ్యవహారం. సృష్టికర్తను పూజించాలి. అంటే బైబిల్ లెక్క ప్రకారం ఎవరు మీ సృష్టికర్త? అంటే సృష్టికర్తకి పేరేముంది సార్? ఆయన ఒకసారి పేరు అడిగారు. మోషే అనే ప్రవక్త ఆయన ఒకసారి పేరు అడుగుతాడు. మన పక్కనే ఉండే ఈజిప్ట్ దేశంలో ఇజ్రాయెల్కి సంబంధించిన ప్రజలు 430 ఏళ్లు దాదాపు బానిసత్వంలో బ్రతికారు. ఇది హిస్టరీ, బైబిల్ కథ కాదు. బైబిల్లో కథలు ఉండవు సార్, హిస్టరీ బుక్ అది. అందులో ఉన్న ఏ దేశానికైనా వెళ్ళండి ఆ దేశం ఉంటుంది, ఏ నాగరికతకైనా వెళ్ళండి ఆ నాగరికత ఉంటుంది. ఇజ్రాయెల్లో ఉన్న ఈ ప్రజలందరూ కూడా 430 ఏళ్లు ఈజిప్ట్ లో ఉన్నారు. ఆ ఈజిప్ట్ బానిసత్వంలో వాళ్ళు బ్రతకలేనప్పుడు మనల్ని బ్రిటిష్ వాడు పరిపాలించినట్లుగానే వీళ్ళని ఈజిప్ట్ వాళ్ళు పరిపాలించారు. ఆ టైంలో ఈజిప్ట్ దేశంలో ఈ జనం మొత్తం అక్కడ బతికారు. ఆ టైంలో మోజెస్ అనే ఒక ప్రవక్తని దేవుడు పిలుస్తాడు మండుతున్న పొదలో నుంచి. పిలిచి వాళ్ళు బానిసత్వంలో మగ్గిపోతున్నారు, వాళ్ళని బయటికి తీసుకురావాలి, నువ్వు అక్కడికి వెళ్ళాలి అని చెప్తాడు. చెప్తే ఇతను ఏమంటాడంటే, నాకు నోటి మాంద్యం, నేను వెళ్ళలేను, నాకు నత్తి నా వల్ల కాదు అని చెప్తాడు. అరే నాయన, నత్తి గిత్తని సమాధానం చెప్పకు, మోగొండి పుట్టించింది నేనే, నత్తోండి పుట్టించింది నేనే, నాకు తెలుసు అవిదంతా అని అడుగుతాడు. చివరికి ఒప్పుకున్న తర్వాత మోషే ఏమంటాడంటే, ఇదంతా బాగానే ఉంది కానీ ఇంతకీ నిన్ను ఎవరు పంపారు అని అంటే, నేనేం చెప్పాలో నీ పేరు అని అంటాడు.